గైస్, మళ్ళీ మనము నిన్న చెప్పినట్టు విధంగా మార్నింగ్ మళ్ళీ కింగ్ఫిషర్ కోసం అయితే మనం వస్తామని చెప్పాం కదా. అలా నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు ఒకటి ఎదురైంది. అండ్ ఇంకోటి నిన్న చూపెట్టిన కదా నేను, ఇక్కడ అది అరుస్తుంది చూడండి. ఓ, అక్కడ ఉంది. అండ్ ఇంకోటి మనకు అక్కడ ఆ వైర్ల పైన కూర్చున్నాయా, అవి కూడా కింగ్ఫిషర్స్ టూ కూడా. మనం దీన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. దాక్కుని పోవాలి. అక్కడ మార్నింగ్ కదా, ఒక దిక్కు సూర్యుడు వస్తుండు, కానీ అయినా కూడా మనకు చాలా చలి అయితే వేస్తుంది. నేను ఆ జాకెట్ కానీ స్వెటర్ కానీ తెచ్చుకోలేదు. అండ్ నేను ఒక్కొని వచ్చిన, తీయడానికి కూడా ఎవరు లేరు. అండ్ వేళ్ళు కూడా మొత్తం ఇట్లా అయిపోతున్నాయి, గట్టి అయిపోతున్నాయి. అక్కడ ఉన్నాయి చూడండి. ఓ కాదు, అది వేరే బర్డ్స్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు అక్కడే అదే ప్లేస్లో ఉండే. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి మనకు పైన ఎండకైతే వచ్చి కూర్చుంటున్నాయి అనమాట చాలా పక్షులు. అవి నార్మల్గా మన పావురాలు ఉంటాయి కదా, అవి జాతి. ఇంకా మనకు ఫాగ్ అయితే చాలా ఉంది ఇక్కడ. మీకు ఫోన్లో అంత క్లారిటీ కనిపించదు ఫాగ్. అని చూస్తుంటే ఆ చెట్టు మొత్తం ఇట్లా ఫాగ్తోనే కప్పుకుపోయింది. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇప్పుడు లోపలికి, అక్కడ మనకు ఫిషింగ్ అయితే చేస్తుంటుంది కింగ్ఫిషరు. ఐ హోప్ ఇట్స్ దేర్. నిన్న మనకంత దగ్గర వెళ్ళలేదు కాబట్టి ఈరోజైనా మనకు తప్పకుండా ఒక కింగ్ఫిషర్ ఫిషింగ్ చేసేది మాత్రం మనకు క్యాప్చర్ అయితే చాలు. అది మనకు చాలా ఎక్కువ. అండ్ డెఫినెట్లీ చెప్తున్నా, ఇంత మంచి బర్డ్ వ్యూ ఉంది ఇక్కడ, కింగ్ఫిషర్ వ్యూ కూడా. డెఫినెట్లీ ఎట్లయినా సరే నేను మొబైల్ లెన్స్ అయితే తీసుకుంటా, ట్రై చేస్తా ఎట్లయినా చేసి. ఓ 2-3 రోజులు కష్టపడితే అయిపోయి అదే వస్తుంది, దొరుకుతాయి. అది మనకు మొన్న కనిపించింది కదా ఇక్కడ పైన చెట్టు పైన, అది స్టార్క్ అనమాట. మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదా, అది స్టార్క్. అది ఎగిరిపోయింది ఇప్పుడు. అదే వెయిట్ చేద్దాం, కింగ్ఫిషర్స్ వస్తాయేమో. మనం వచ్చి దాదాపు ఒక 20 నిమిషాలు అవుతుంది, కానీ ఒక కింగ్ఫిషర్ కూడా మనకైతే కనిపించలేదు ఇక్కడ వాటర్లో. నిన్న ఇక్కడే ఇదే ప్లేస్లో మనకి ఫిషింగ్ అయితే చేయబట్టిండే, కానీ ఈరోజు ఇక్కడ లేదు. చాలా వరకు అంటే మార్నింగ్ డ్యూ ఉండి చలి వేయడం వల్ల అవి అయితే అక్కడనే అటు సైడే చెట్ల పైన కానీ వైర్ల పైన కానీ కూర్చోవడం జరుగుతుంది అనమాట అవి. ఎందుకంటే నీరెండ వస్తుంది కదా ఇప్పుడు, ఆ ఎండ కోసం అనేసి అక్కడే ఉంటున్నాయి అనుకుంటా. ఇక్కడ ఇప్పుడు వచ్చేలా లేవు అవి. చూద్దాం, మనకు అక్కడనే ఒకవేళ కనిపిస్తే ఏమో ఇంకా చూద్దాము. ఇక్కడ ఒకటి కనిపించింది నీకు. యా, దీని వెనకాలకైతే దాచుకుందాం, ట్రై చేద్దాం. చూసారా బ్లూ కలర్ దాన్ని వింగ్స్ చూడండి, మనకంతగా అనిపించదు. అరే అది ఎలా మెరుస్తుంది చూడండి, మనకు సన్ దానిపైన పడుతుంది కదా.
మనకు ఈ టైంలో ఏంటంటే సన్ దాని మీద ఇట్లా డైరెక్ట్ పడుతుంటుంది కదా, మనం దాన్ని క్యాప్చర్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే పడుతుంది దానికి. మేబీ అది ఫిషింగ్కి అయితే వెళ్తూ ఉండొచ్చు, చూద్దామండి ఎటు వైపు వెళ్తుందో. ఒకవేళ డౌన్కి వెళ్ళింది అనుకో మనం వెళ్ళొచ్చు లోపలికి. ఇప్పుడు ఫిషింగ్ చేస్తుంటే అక్కడైతే మనకు కింగ్ఫిషర్ ఉంది, ఫిషింగ్ చేస్తుంది. చూసారా? ఆ పైన కూర్చుంది అది. చూస్తారు కదా ఎలా పడుతుంది? దట్ ఈస్ ఎ కింగ్ఫిషర్. దాన్ని దొరకలేదు అనుకుంటా. అంటే ఒకసారి దుంకిన తర్వాత మళ్ళీ దాన్ని వింగ్స్ అనేది అది డ్రై చేస్తుంది అనమాట. అంటే మొత్తం దులిపేసుకుంటుంది, మళ్ళీ వాటర్ ఉంటాయి కదా, మళ్ళీ దులిపేసుకొని మళ్ళీ ఫిషింగ్ అయితే చేస్తుంది అనమాట అది. చూడండి. ఫిషర్ని వచ్చేసి తెలుగులో లక్కముక్కి పిట్ట అంటాము. అండ్ ఇవి ఈ జాతుల్లో మొత్తం 90 ఉంటాయి సేమ్ ఇవే జాతులు అయితే. ఈ కింగ్ఫిషర్ జాతుల్లో మొత్తం 90 ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి మనకు 40 km/h అంత వేగంగా దూసుకెళ్తాయి అన్నమాట నీళ్ళలోకి. అండ్ నీళ్ళలోకి వెళ్తాయి కదా చూసి, వాటి ఐకి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట, ఒక లేయర్. వాటి వల్ల దానికి నీళ్ళలోకి వెళ్ళినప్పుడు దాని ఐ డ్యామేజ్ కానీ ఐ లెన్స్ కానీ అవి ఖరాబ్ కాదనమాట. దానికి మనకు మట్టి ఉంటాయి కదా, అందులో కానీ ఏదైనా చిన్న చిన్న గుహల్లాగా ఉంటాయి కదా, అందులో ఉండడం అయితే జరుగుతుంది. అవి అంటే చెట్ల పైన కానీ అక్కడ ఎక్కడ కానీ నెక్స్ట్ కట్టుకోవు. దానికి 3 బ్రూడ్లు అయితే పెంచుతాయి అవి. అవి వచ్చేసి మనకు 7 నుంచి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి ఒక పక్షి అయితే, అది కింగ్ఫిషర్ అయితే. ఈరోజు కింగ్ఫిషర్ కోసం వెళ్ళిన అదైతే మనకు ఒక క్లిప్ అయితే దొరికింది. ఆ క్లిప్ నేను అప్లోడ్ పెడుతున్నా అందులో. అండ్ మనకు లెన్స్ తీసుకున్నాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇదే, దీనికి పార్ట్ తీసుకొద్దాము లెన్స్ కొన్నాక. అయితే అప్పుడు మనకు ఆ ఫిషింగ్ చేయడం కానీ కింగ్ఫిషర్కి దగ్గర నుండి జర క్యాప్చర్ చేయడం కానీ అలాంటివి అవుతుందన్నమాట. మనం లెన్స్ తీసుకున్నాక మళ్ళీ దీనికి పార్ట్ 2 చేద్దామండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా పక్షి గురించి తెలుసుకోవాలి, లేకుంటే ఏదైనా జంతువు గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.